హాయ్ ఫ్రెండ్స్, ఇలాంటి రీల్స్ అయితే మనకు ఇన్స్టాగ్రామ్లో అయితే వైరల్ అయితే అవుతున్నాయి. సో మీరు కూడా ఈ విధంగా ఎడిటింగ్ చేసి పెట్టండి ఇన్స్టాలో, ఖచ్చితంగా మీ వీడియోస్ కూడా వైరల్ అయితే అవుతాయి. చాలా మంది ఈ విధంగా అయితే పోస్ట్ అనేది చేస్తున్నారు, వాళ్ళ వీడియోస్ కూడా వైరల్ అయితే అవుతున్నాయి. ఖచ్చితంగా మీ వీడియోస్ కూడా పోస్ట్ చేయండి, ఖచ్చితంగా మీ వీడియోస్ కూడా వైరల్ అయితే అవుతాయి. ఈ విధంగా ఎలా క్రియేట్ చేసుకోవాలో నేను ఈ వీడియో అయితే కంప్లీట్గా అయితే ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తాను. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో వీడియో మీకు నచ్చితే లైక్ చేసి నాకు సపోర్ట్ అయితే చేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఈ వీడియోకి వెళ్ళిపోయింది ఒక మాట. హే గైస్, మీరు కూడా నాలాగా 300 to 400 and 500 వరకు అయితే సో ప్యాకెట్ మనీ ఎర్న్ చేసుకోవచ్చు డైలీ వితౌట్ ఇన్వెస్ట్మెంట్. సో నాకు తెలిసిన మా ఫ్రెండ్ గారి ఛానల్ అయితే ఉంది. ఛానల్ పేరు వచ్చేసి రామ్ ఎర్నింగ్ ట్రిక్స్ అని అయితే ఉంటుంది. ఛానల్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. సో అక్కడి నుంచి జాయిన్ అవ్వి సో మీరైతే డైలీ 300 to 400 and 500 వరకు అయితే ఎర్న్ అనేది చేసుకోవచ్చు. 100% గ్యారంటీ మనీ అయితే వస్తాయి. సో నేను చాలా రోజుల నుంచి అయితే ఈ ఛానల్ అనేది ఫాలో అయితే అవుతున్నారు, మీరు కూడా ఫాలో అయితే అవ్వండి. సో మనీ అయితే ఎర్న్ అనేది చేసుకోండి, ఓకేనా ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీ మొబైల్లో 2 యాప్స్ అయితే ఉండాలి. ఒకటి క్యాప్కట్ యాప్, అలాగే సో సెక్యూర్ VPN. ఈ 2 యాప్స్ అయితే మీ మొబైల్ అయితే ఉండాలి, ఓకేనా. లేకపోతే నాకు కామెంట్ అనేది చేయండి, మీకైతే పంపిస్తాను. సో లేకుంటే మన టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. సో అక్కడి నుంచి మీరు సో డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు, ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మొబైల్ ఉన్న సెక్యూర్ VPN అయితే ఓపెన్ అనేది చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే ఉంటుంది. సో యాడ్స్ ఏమైనా అయితే స్కిప్ చేసేయండి. ఇక్కడ సింపుల్గా కనెక్ట్ మీద ట్యాప్ చేసుకోండి. కనెక్ట్ అయితే అయిపోతుంది. అయిపోయిన తర్వాత మీరు ఇప్పుడు ఏం చేయాలంటే, ఏదైనా ఒక క్రోమ్ బ్రౌజర్ అనేది ఓపెన్ అనేది చేసుకోండి. సో క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసిన తర్వాత మీకు డిస్క్రిప్షన్లో టెంప్లెట్ లింక్ అయితే ఇస్తాను. లింక్ ఓపెన్ చేయాలని మీకైతే సో ఈ విధంగా ఒక వెబ్సైట్ అయితే ఓపెన్ అయితే అయిపోతుంది, ఓకేనా. సో ఈ విధంగా అయితే ఓపెన్ అయితే అయిపోతుంది. సో ఓపెన్ అయిపోయిన తర్వాత మీరు కొంచెం ఈ విధంగా కొంచెం పైకంటే ఇక్కడ యూజ్ టెంప్లెట్ ఇన్ క్యాప్కట్ అని ఉంటుంది. సింపుల్గా ఇక్కడ ట్యాప్ చేసుకోండి. ఇక్కడ ట్యాప్ చేసుకుంటే మనకు డైరెక్ట్గా అయితే క్యాప్కట్లోకి అయితే ఇంపోర్ట్ అయితే అయిపోతుంది ఈ యొక్క వీడియో అనేది. ఒక్కొక్కసారి నెట్వర్క్ ఇష్యూ అయితే వస్తుంది, చూడండి ఇప్పుడు నెట్వర్క్ ఎర్రర్ అని వచ్చింది. సో మళ్ళీ ట్రై చేయండి, మళ్ళీ ట్రై చేస్తే మళ్ళీ మీకు వస్తుంది, ఓకే. సో మళ్ళీ ట్రై చేస్తూనే ఉండండి, ఓకే. నేను ట్రై చేస్తున్నాను, చూడండి, ఓకే. చూడండి మనకు ఈ విధంగా అయితే వస్తుంది, ఖచ్చితంగా అయితే వస్తుంది. ట్రై అనేది చేయండి, ఓకేనా. ఓకే ఓకే ఖచ్చితంగా ట్రై అనేది చేయండి. చేసిన తర్వాత కింద మనకు యూజ్ టెంప్లెట్ ఉంటుంది, ఇక్కడ ట్యాప్ చేసుకోండి. ఇక్కడ ట్యాప్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫోటో సెషన్కి వచ్చేసి మీరు ఎవరి ఫోటో అయితే ఎడిటింగ్ చేయాలనుకుంటున్నారో వారి యొక్క ఫోటో అనేది యాడ్ అనేది చేసుకోండి. నేను ఒక ఫోటో యాడ్ చేస్తున్నాను, చూడండి, ఓకేనా. ఒక ఫోటో యాడ్ చేశాను. కింద నెక్స్ట్ మీరు ట్యాప్ చేసుకుంటున్నాను, ఓకే ఓకే. సో ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత పైన మనకు ఎక్స్పోర్ట్ ఉంటుంది. ఎక్స్పోర్ట్ మీద ట్యాప్ చేసుకోండి. సో కింద ఎక్స్పోర్ట్ వితౌట్ వాటర్ మార్క్ ఉంటుంది. సో ఇక్కడ ట్యాప్ చేసుకుంటే మనకు సో వీడియోకున్న వాటర్ మార్క్ అయితే ఉండదన్నమాట, ఓకే. మనకి ఈ విధంగా ఎక్స్పోర్ట్ అయిపోతుంది. అయిపోయిన తర్వాత మీరు ఇప్పుడు ఏం చేయాలంటే మొత్తం బ్యాక్ అయితే రండి, ఓకే. ఫస్ట్ అయితే ఈ యొక్క క్యాప్కట్ అయితే మొత్తం ఎగ్జిట్ అయితే చేసేయండి. ఎగ్జిట్ చేసిన తర్వాత మళ్ళీ యొక్క క్యాప్కట్ యాప్ అయితే ఓపెన్ అనేది చేసుకోండి, ఓకేనా. సో ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ మీద ట్యాప్ చేసుకోండి, ఓకే. ఇంతకుముందు మన వీడియో ఎక్స్పోర్ట్ చేసుకున్న వీడియో ఉంటుంది కదా, సో ఆ వీడియోని యాడ్ చేసుకుని కింద యాడ్ మీద ట్యాప్ చేసుకోండి, ఓకే. యాడ్ మీద ట్యాప్ చేసుకున్న తర్వాత మీకు సాంగ్ అనేది యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సింపుల్గా ఆ వీడియో మీద ట్యాప్ చేసుకొని కింద మనకు వాల్యూమ్ ఒక ఆప్షన్ ఉంటుంది, చూడండి, ఇక్కడ వాల్యూమ్ ఉంటుంది. వాల్యూమ్ మీద ట్యాప్ చేసుకొని వాల్యూమ్ అనేది 0 ఉంచేసి ఇక్కడ రైట్ మీద ట్యాప్ చేసుకోండి, ఓకే. ఇక్కడ మళ్ళీ యాడ్ ఆడియో ఉంటుంది, ఇక్కడ ట్యాప్ చేసుకొని ఇక్కడ సౌండ్స్ మీద ట్యాప్ చేసుకోండి. ఇక్కడ డివైస్కి రండి, ఓకేనా. ఇక్కడ మనకు ఫోల్డర్కి ఉంటుంది. ఫోల్డర్కి వచ్చిన తర్వాత ఇక్కడ డివైస్ ఉంటుంది. డివైస్కి వచ్చేసిన తర్వాత ఈ యొక్క సాంగ్ అనేది యాడ్ అనేది చేసుకోండి. ఈ సాంగ్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి మీరు యాడ్ అనేది చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత లాస్ట్ మనకు ఎండింగ్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. సో ఎండింగ్ మీద ట్యాప్ చేసుకుని ఇక్కడ డిలీట్ ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని డిలీట్ అయితే అయిపోతుంది. సో అయిపోయిన తర్వాత పైన మనకు 720p ఉంటుంది, ఇక్కడ ట్యాప్ చేసుకొని ఇక్కడైతే మీరు 1080 పెట్టేసుకోండి, ఓకేనా. ఈ యొక్క ఫుల్ లైన్ అయితే పెట్టేసుకోండి, ఓకే. ఈ 2 లైన్స్ పెట్టేసుకున్న తర్వాత పైన ఎర్రస్ మరి మీరు ట్యాప్ చేసుకుని మనకు వీడియో అయితే ఫుల్ HD అయితే ఎక్స్పోర్ట్ అయితే అయిపోతుంది, ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, వీడియో అనేది చూశారు కదా. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. సో థ్యాంక్ ఫర్ వాచింగ్. జై హింద్.